హాయ్ అండి. వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు మీరు అందరూ? ఫ్రెండ్స్తోనా, ఫ్యామిలీతోనా? కామెంట్లో చెప్పండి. నేనైతే మా ఫ్యామిలీతో చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్రెండ్స్తో చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ అందరం కూడా కలుసుకున్నాము. ఈరోజైతే మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిందైతే చికెన్ నీట్గా కడిగేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చికెన్ మసాలా, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా లెమన్ ఒక్కటి సరిపోతుంది. చికెన్ని చూసి దాన్ని బట్టి వేసుకోవాలి లెమను. ఇందులోనే కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకే గరం మసాలా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కంపల్సరీగా ఫ్రిడ్జ్లో 1 అవర్ అన్న పెట్టాలండి. వీలుంటే 2 అవర్స్ కూడా పెట్టొచ్చు. చాలా బాగా సాఫ్ట్గా అవుతుంది చికెను. ఇంకా ఆనియన్స్ అయితే ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను. రైస్లోకి, కర్రీలోకి ఏమో ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కాట్ పెట్టేసుకొని ఇంకా మనం రైస్ వేసేసుకుందాము. రైస్కి మనం గీ ఎంత వేసుకుంటామో ఆయిల్ కూడా అంతే వేసుకోవాలండి. 2 హాఫ్ వేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బగారా ఆకు, పువ్వు, సాజీరా, చెక్క, లవంగ, కొద్దిగా ఇలాయచి, స్టార్, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. దాని తర్వాతనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా నలిపి వేసుకుంటే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో విడివిడిగా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రైస్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో బిర్యానీ మసాలా, కొద్దిగా గరం మసాలా, ఇది కూడా ఆయిల్లో కొంచెం 2 మినిట్స్ అలా వేయించేసి ఇంకా వాటర్ యాడ్ చేసేయడమే. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. 2 గ్లాసెస్ అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసినాను. ఇది బాయిల్ అయ్యే లోపల ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆకు, పువ్వు, సాజీరా, ఇవి బగారా ఆకు ఇవి వేసుకున్నానండి. ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇది కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ బాయిల్ అయిపోయిందండి. మనం ఇంకా రైస్ వేసేసుకుందాము. నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ వేస్తే సూపర్ టేస్టీగా అవుతుందండి కదా. బగారా అయినా బిర్యానీ అయినా చాలా బాగుంటుంది కదండి టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి. చికెన్ వేసేసుకొని ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చికెన్ మగ్గేంత వరకు ఇంకా మనం ఇందులో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయొద్దు. మూత పెట్టేసి అలాగే మగ్గనిచ్చేసేయాలండి. అలాగే మగ్గుతుంది.
చికెను, ఇంకా మన ఛానల్లో కూడా చికెన్ రెసిపీస్ ఉన్నాయండి. చికెన్ తహరీ అని, చికెన్తో చేసిన వెరైటీస్ కూడా ఉన్నాయి. గ్రీన్ చికెన్, పెప్పర్ చికెన్, ఇలా చాలా వెరైటీసే చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ రెసిపీస్ కూడా చూసేసేయండి. రైస్ ఇలా చాలా బాగా అయిపోయింది కదండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకు రైస్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఆయిల్ బాగా తేలింది కదండి పైనకి. ఇది మగ్గినట్టు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసి మళ్ళీ కాసేపు కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇంకా దగ్గరకు అయ్యేటప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా రైస్ పైన ఇది వేసేసి ఇంకొక 5 మినిట్స్ వరకు దమ్ముకు పెట్టేసేయాలండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, కామెంట్లో చెప్పండి. చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి. రైస్ కూడా అలాగే అయ్యింది. చికెన్ది టేస్ట్ కూడా సూపర్గా అయ్యిందండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరికీ కూడా ఈ ఇయర్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి.